అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నిడమనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభించడం జరిగింది. వారం 10 రోజుల క్రితం జరిగిన షార్ట్ సర్క్యూట్లో పాత భవనం పూర్తిగా దగ్ధమవడం జరిగింది. ఆ సందర్భంగా దాన్ని విజిట్ చేస్తూ అతి త్వరలో కొత్త భవనాన్ని పూర్తి చేస్తాం, అందులోని ఎక్విప్మెంట్ కూడా తీసుకొని వస్తాం, తిరిగి ప్రజలకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగా ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే ఈ నూతన భవనాన్ని ప్రారంభించుకొని ఆ హుటాహుట్టిన పనులకి సహకరించిన అధికారులకి, అదేవిధంగా అప్పుడు ఆ దగ్ధమైన సమయంలో దాన్ని టెంపరీగా ఆ గర్ల్స్ హాస్టల్కి షిఫ్ట్ చేసినందుకు సహకరించిన అధికారులని, డాక్టర్లని, వాళ్ళందరికీ వారు చేసిన కృషికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిడమనూరు మండల ప్రజల ఆరోగ్యాలు ఎప్పుడు మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నిడమనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మా గౌరవమైనటువంటి హెల్త్ మినిస్టర్ రాజనరసింహ గారి ఇన్స్ట్రక్షన్స్తో మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు జయవీరెడ్డి గారు ఈ కొత్త నూతన భవనాన్ని ప్రారంభించినందుకు వారికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకొకటి మీడియా ముఖంగా సగర్వంగా చెప్పే విషయం ఏంటంటే, ఈ 1 వీక్ 10 డేస్లోనే ఆ ఫైర్ ఇన్సిడెంట్ అయినాక కొత్త బిల్డింగ్ ప్రారంభించాలన్నటువంటి సంకల్పం మన జిల్లా కలెక్టర్ ఐలా త్రిపాఠి మేడం గారు రాత్రింబవళ్ళు మాకు గైడ్ చేసి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసి వారం రోజుల్లో ప్రారంభించినట్టు చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ మేడంకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాము. ప్లస్ గవర్నమెంట్ ఎమ్మెల్సీ గారికి, ఈరోజు వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ నిడమనూరు ప్రజలకి మేము కోరుకునేది ఒకటే, 24 గంటలు ఈ అవైలబిలిటీ ఉంటుంది. డాక్టర్ అరవింద్, డాక్టర్ రమ్య ఇద్దరు 24 అవర్స్ సెంటర్ ఇది మీరు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకుండా కార్పొరేట్ వైద్యాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ వైద్య శాఖ, ప్లస్ దానికి మీరు ప్రజలందరూ ఈ ఆరోగ్య సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున నిడమనూరు ప్రజలందరికీ మరి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. 15 డేస్ ఆల్రెడీ పర్సనల్గా కలెక్టర్ మేడం మానిటర్ చేస్తున్నారు. నేను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మన పర్సనల్గా వెళ్ళాను, ఇదే ఇష్యూ మీద వెళ్ళి చెప్పడం జరిగింది. మా హెల్త్ మినిస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం 15 డేస్ అన్నారు, మాక్సిమం 20 డేస్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా అవి అరేంజింగ్ ఆల్టర్నేటివ్ మినిమం ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి నడవడం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.